నాగ్పూర్ మెట్రో గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రో కావడమే దీనికి కారణం. మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవులో రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. అందుకే నాగ్పూర్ మెట్రో ఈ ఘనతను కైవసం చేసుకుంది. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన సర్టిఫికెట్ను మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండి బ్రిజేష్ దీక్షిత్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు ఈ అవార్డు రావడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. వార్ధా రోడ్డులో నిర్మాణం చేపట్టడం అతిపెద్ద సవాలని, దాన్ని తాము అధిగమించినందుకు ఆనందంగా ఉందని బ్రిజేష్ దీక్షిత్ అన్నారు. ఇక నాగ్పూర్ మెట్రో గిన్నిస్ రికార్డు సాధించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర మెట్రోకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత జాతీయ రహదారుల సంస్థకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. పైన 3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ వయాడక్ట్ నిర్మాణం, అలాగే మెట్రో కింద జాతీయ రహదారి నిర్మాణం అద్భుతమని గడ్కరీ వ్యాఖ్యానించారు. కాగా నాగ్పూర్ మెట్రో పేరు మీద గతంలో ఇంకో రికార్డు కూడా ఉంది. డబుల్ డెక్కర్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు కలిగి ఉండటంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. వార్ధా రోడ్డులో నిర్మించిన డబుల్ డెక్కర్ వయాడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మెట్రో సేవలను మరింత విస్తరించడంతో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఫేజ్లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త లోగోను విడుదల చేసిన అధికారులు శుక్రవారం నుంచి టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. పలు కంపెనీలు మెట్రో నిర్మాణం కోసం బిడ్లను దాఖలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మెట్రో అలైన్మెంట్కి సంబంధించి అధికారులు కీలక మార్పులు చేసే ఆలోచనలో ఉన్నారు. తొలుత ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వెంట భూమార్గాల్లో మెట్రో నిర్మాణం చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలించారు. కానీ క్రాసింగులు ఎక్కువగా ఉండటంతో ఆకాశ మార్గం వైపు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. నానక్రామ్గూడ నుంచి శంషాబాద్ వరకు ఏకంగా 16 క్రాసింగులను అధికారులు గుర్తించారు. దీంతో ఆకాశ మార్గం గుండా అయితే ఖర్చు తక్కువ అయ్యే అవకాశం ఉందనే అంచనాకు వచ్చిన అధికారులు దానివైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు దాదాపు 31 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 6,250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే అంచనాకు వచ్చారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ మైండ్ స్పేస్ వద్ద దీనికి శంకుస్థాపన చేయనున్నారు. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో కేవలం 20 నిమిషాల్లోనే ఎయిర్పోర్టుకు చేరుకునేలా ఐటీ క్యారిడార్ ను కలుపుతూ ఈ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం కోసం కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానించే ప్రక్రియ మొదలైంది. త్వరలో ప్రాజెక్టు సంస్థను ఫైనల్ చేసి వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. శనివారం మెట్రో సెకండ్ ఫేజ్ కు సంబంధించిన లోగోను హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తన ట్విట్టర్లో విడుదల చేశారు. 3 రంగులతో కూడిన ఇందులో కింద మెట్రో వెళ్తుండగా మెట్రో పైనుంచి విమానం వెళ్తున్నట్టు లోగోను తయారు చేశారు. ఈ నెల 13న బిడ్లను దాఖలు చేసిన కంపెనీలతో అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. టెండర్ల గడువు తేదీ ముగిసిన తర్వాత నిర్మాణ సంస్థను ఫైనల్ చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, వీలైనంత త్వరగా ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ పనులు ప్రారంభిస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.